లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. బాలకృష్ణ కెరీర్లో షూటింగ్ పూర్తి కాకుండా అర్ధాంతరంగా ఆగిపోయిన సినిమాలు 10 పైగా ఉన్నాయి. మహాభారతం ఆధారంగా స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమా తెరకెక్కించాలని బాలకృష్ణ కలలు కన్నారు. కొద్ది రోజులు ఈ పౌరాణిక సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ సౌందర్య మరణంతో నర్తనశాల అర్ధాంతరంగా ఆగిపోయింది. తిరిగి షూటింగ్ మొదలు పెట్టాలని బాలకృష్ణ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. నర్తనశాల మాదిరిగా బాలకృష్ణ మరో భారీ బడ్జెట్ మూవీ విక్రమసింహ భూపతి కూడా సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగిపోయింది. మంగమ్మ గారి మనవడు ముద్దుల మామయ్య మువ్వా గోపాలుడు సినిమాల్లో టాలీవుడ్ హీరో బాలకృష్ణ డైరెక్టర్ కోడి రామకృష్ణ సక్సెస్ఫుల్ కాంబో పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరు కలిసి చేసిన సినిమాలన్నీ హిట్స్గా నిలిచాయి. బాలకృష్ణ కోడి రామకృష్ణ కలయికలో ఓ భారీ జానపద సినిమా తెరకెక్కించాలని భార్గవార్స్ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి ప్లాన్ చేశారు. విక్రమసింహ భూపతి పేరుతో సినిమాను 2001లో అనౌన్స్ చేశారు. యోధుడు గెటప్ను బాలకృష్ణ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాయి. ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్ మహారాజుగా యోధుడుగా కనిపించబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రోజా పూజా బత్రాలను హీరోయిన్గా తీసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా ఇళయరాజా, సినిమాటోగ్రాఫర్గా కబీర్ ఖాన్ ఎంపికయ్యారు. తెలుగులో పాటు తమిళ్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. సగానికి పైగా షూటింగ్ పూర్తయిన తర్వాత విక్రమసింహ భూపతి ఆగిపోయింది. నిర్మాత గోపాల్ రెడ్డితో బాలకృష్ణ వచ్చిన విభేదాలు అందుకు కారణమని అప్పట్లో వార్తలు వినిపించాయి. తిరిగి సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని గోపాల్ రెడ్డితో పాటు అతడి తనయుడు భార్గవ్ ప్రయత్నించారు. కానీ వారి మరణంతో విక్రమసింహ భూపతికి పూర్తిగా ప్యాకప్ పడింది. ఆ తర్వాత సగ భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చినా అది పుకారుగానే మిగిలిపోయింది.